వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించాల్సిన విధంగా తమకు 18,000 గౌరవ వేతనాన్ని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యాలయం ముట్టడికి ఆశా వర్కర్లు ప్రయత్నించారు. కార్యాలయం వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే నిర్ణయించాలని కోరుతూ అన్ని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తి చేసుకుంది. సంవత్సరం క్రితం మేము అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఆశాల సమస్యలు పరిష్కారం చేయాలి, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఆశాలు నిరసన తెలియజేసేటప్పుడు టెంట్ల దగ్గరకు వచ్చి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది, జీతాలు పెంచట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ న్యాయమైన డిమాండ్ మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి చాలా వాగ్దానాలు చేశారు. అట్లా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ వాళ్ళు చేర్చారు. ఆశాలందరూ కూడా మేము ఫిక్స్డ్ వేతనాలు నిర్ణయిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ ఇటు మంత్రులు కానీ ఎవరు ఈ సమస్యలకి కనీసం ప్రస్తావన తీసుకురావట్లేదు. అందుకని ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా ఆశాలకి జీతాలు పెంచుతూ ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, అట్లే ఇతర పిఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. దాంట్లో అంటే ప్రభుత్వం స్పందించేదాకా మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి, అంటే గత ప్రభుత్వం మాకు ఫిక్స్డ్ వేతనం చేస్తుంది 18,000 అని చెప్పేసి ఎన్ని పోరాటాలు చేసినా కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం కావాలని ఆశాలం ఓట్లేసి మరీ గెలిపించుకున్నాము. ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తుందని ఇన్ని రోజులు ఎదురు చూసినాం, సంవత్సరం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ మా సమస్యలు తీరట్లేదు, అయినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా పేరు కూడా ఎక్కడ కూడా తీసుకొచ్చిన ఇది లేదు. అయినా కానీ మాకు 18,000 ఫిక్స్డ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము పోరాడుతున్నాము. ఈ పోరాటం ఇదైనా ఇప్పుడైనా ఉద్దేశించి బడ్జెట్ సమావేశాల్లో మా గురించి మాట్లాడితే పర్వాలేదు, మాట్లాడకపోతే ఇది మటుకు ఇట్లాగే కొనసాగిస్తాము. గత ప్రభుత్వాన్ని ఎలాగైతే ఓడించామో ఈ ప్రభుత్వాన్ని కూడా ఓడించే స్థితిలో తీసుకొచ్చుకోవద్దని చెప్తున్నాము.